పులుసుకి అయితే రెడీ చేసుకున్నాను. శనగిత్తనాలు, వట్టిమిరపకాయలు, జీలకర్ర, కొబ్బెర మొత్తం అయితే మిక్సీ కాడిచ్చేసుకోవాలి. పచ్చి పులుసుకి ఫస్ట్ వేయించేసుకొని అన్నీ. ఇదైతే సపరేట్ చింతపండు అయితే నానబెట్టేసాను. ఇది మిక్సీ కాడేసుకొని అంతా ఇందులో అయితే మసాలా అంతా కలిపేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ తరిగి పెట్టేసుకున్నాను. పచ్చి పులుసు అయితే ఇలా రెడీ మిక్సీ కాడిచ్చేసి ఇలా అయితే రెడీ చేసేసుకున్నాను. చింతపండు రసంలో ఇది మొత్తం శనగిత్తనాలు, పచ్చిమిరపకాయలు మొత్తం మిక్సీ కాడిచ్చేసుకున్నాం కదా, ఇదంతా ఈ చింతపండు రసంలో కలిపేసుకోవాలన్నమాట. ఒక పక్క పోపు పెట్టేసాను. దీనికి ఈ పోపు అనేది దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత